హాయ్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎం టాక్స్. నా పక్కకు చూడండి చెమ్మకాయ ఎంత పెద్దగా అయిందో. అది గింజలకు కూడా రెడీ అయిపోయింది. నేను తెంపుదామని నెగ్లెక్ట్ చేసి అది అట్లనే వదిలేస్తున్నా. టమాటాలు కూడా చాలా మంచిగా వచ్చినాయండి ఈసారి. చలికాలం ఏదైనా సరే మంచిగా వస్తాయి. కొత్త చెట్లు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే చలికాలంలో పెట్టుకుంటే మంచిగా వస్తాయి. గుర్లు గిడ తొందరగా ఏనుకుంటాయి కూడా. నేను ఈ వీడియో తీసింది సంక్రాంతి రోజు అండి. ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది. టెంపుల్కి వెళ్ళేసి వచ్చినాక నేను పైకి ఏదైనా పూలు ఉన్నాయేమో తెంపుకుందామని పైకి వచ్చేసరికి చెట్లు మొత్తం డీలా పడిపోయినాయి. అందుకే వాటర్ పెడదామనేసి పెడుతున్నా. ఈ 11 గంటలకో ఏమో పెడుతున్నా అండి. 11 అయినా సరే గార్డెన్లో సరిగ్గా ఎండ కొట్టలేదు. అందుకే వాటర్ పెడదామనేసి పైకి వచ్చేసిన. గులాబీ పూలు అయితే 2 రోజులు అయితే బాగా వస్తాయండి. ఎందుకో మనకు అవసరం ఉన్నప్పుడు పూలైనా సరే కాయగూరలు అయినా సరే ఏవి అవసరానికి ఉండనే ఉండవు. అవసరం లేనప్పుడు అయితే చాలా వస్తాయి. వంకాయ చెట్లు మాత్రం మొత్తం డీలా పడిపోయినాయి అండి. ఇక తొందరలో అవి తీసేసి కొత్త మొక్కలు అయితే నాటుకుందామని నారు కూడా పోసుకున్నా. నారు చాలా వచ్చింది. నేను ఈ సన్న పైపు ఒకటే స్పెషర్ పెట్టేసరికి చెట్లు దెబ్బతింటాయి అనేసి ఇంత సన్నంగా పెట్టుకొని మెల్లగా అయినా సరే అనేసి నేను చెట్లకి వాటర్ పోసుకుంటా ఇట్లా మెల్లగా. ఉల్లికాడలు అయితే మంచి స్టార్టింగ్లో మంచిగా వచ్చేదండి. ఇప్పుడు ఏమైందో ఏమో అసలు రావట్లేదు. ఉల్లికాడల కంటే అందులో తోటకూరనే ఎక్కువ ఉంది. అందుకోసమే ఆ ఏళ్ళు ఏ చెట్లు అయినా సరే బతకనియవండి. ఈ చెట్టు వచ్చేసి కామంచి చెట్టు. నా దగ్గర ఉన్న అన్ని చెట్ల కంటే ఆ చెట్టు మాత్రమే పెద్దగా ఉంటుంది. మంచి ఎనర్జీ ఫుడ్ అంట అండి అది. ఇదేదో వాటర్ వేయకుండా సరే పెరుగుతుంది అని అంటే పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటే తెంపుకొచ్చుకొని పెట్టుకున్నా నేను. ఇంత చిన్న గార్డెన్ని మెయింటైన్ చేయడానికి నాకు మాత్రం అసలు ఓపికనే లేదు. ఎప్పుడో ఒకసారి వాటర్ వేయకపోతే కథం ఆ చెట్లు ఎండిపోతాయి. పెద్ద పెద్ద గార్డెన్లు మెయింటైన్ చేసే వాళ్ళైతే ఎలా మెయింటైన్ చేశారో ఏమో. నేను కాకరకాయ తీగ మంచిగా బైండింగ్ వైర్ పెట్టి కడితే దానికి మంచిగా పాకడం స్టార్ట్ అయింది. అలాగే ఒక కాకరకాయ కూడా వచ్చిందండి చిన్నది. మంచిగా అనిపిస్తుంది కాకరకాయ చెట్టును చూస్తే. ఇంకా ఈ తీగ మొత్తం పాకేసరికి మంచి గుబురుగా బాగుంటుంది. ఇంత ముందుకు 40 రూపీస్ పెట్టి మర్మం తెచ్చుకున్నానండి. తెచ్చుకుంటే పక్కన ఆంటీ నాకు కొంచెం ఇవ్వు అని అడిగితే నేను ఇస్తే అదే మళ్ళీ నా దగ్గర మర్మము చనిపోయింది అండి. నా దగ్గర ఎందుకో బతకలేదు. దానికంటే ఎక్కువనే గడ్డి ఉంది అనేసి ఒక షార్ట్ వీడియోలో మన ఛానల్లో ఉంది. ఆంటీకే నేను మర్మం మొక్క ఇస్తే మళ్ళీ అదే మర్మం మొక్క కొంచెం నేను తెచ్చుకున్నా. మందార పూలు అయితే నేను పెట్టింది 50 రూపాయలు అండి. కానీ చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ మాత్రం హెల్తీగా. షాప్లో ఉన్నన్ని మొగ్గలు అయితే అన్నీ వచ్చేసినాయి. ఇంకా తర్వాత మొగ్గలు రావడం చాలా టైం పట్టింది. ఏవైనా సరే నర్సరీలో ఉన్నంత హెల్తీగా ఉండవు. అప్పుడు పూసినన్ని పూలు పూయవని నాకు అనిపించింది. కానీ ఈ చెట్లు మాత్రము అట్లా ఏం కాదండి, మంచిగా వచ్చినాయి మొక్కలు మాత్రము. ఫ్లవర్స్ మాత్రం తెంపుతూ ఉంటే మంచిగా వచ్చినాయి. నాకైతే ఒక వారం రోజులు నాన్ స్టాప్ వచ్చినాయి అంత చిన్న మొక్కకి. కందికాయల చెట్టు మంచిగా స్ట్రేట్గా నించోబెడదామంటే ఇది పొడువుగా పెరిగి మొత్తం తీగలాగా కిందకు వచ్చేసింది. చిక్కుడుకాయ పాదు కూడా మంచి హెల్తీగా ఉందండి. మంచి కాయలు కూడా గుత్తులుగా వస్తున్నాయి మంచిగా. భలే అనిపించింది ఇవన్నీ చూసినప్పుడు. ఒక చెట్టుకే 10-15 కాయలు ఉన్నట్టున్నాయి ఒక కొమ్మకి మాత్రమే ఉన్నాయి. ఈ చెట్టు సరిగ్గా ఉండట్లేదు అనుకున్న మూమెంట్లోనే పైన కూడా మంచిగా పూత వచ్చేసిందండి పందిరికి. కానీ మా ఆయనని పందిరి ఏమంటే చాలా పెద్దగా వేసిండు. ఇంకా అంత పెద్ద పందిరి నేను ఎక్కించి తెంపలేను. అందుకోసమే నేను కిందనే వాకిపిస్తున్నా. కొంచెం వాటర్ యాపిల్, పెద్ద పెద్ద మొక్కలు, స్టార్ ఫ్రూట్, ఇంకా కొన్ని రేగ్గాయలు అలాంటివి తీసుకొచ్చుకొని నాటుకుందామని చూసుకుంటున్నా అండి. కానీ టైం పట్టేలాగుంది. ఒక 10 డేస్ తెచ్చుకొని అవి నాటుకున్న టైంలో కూడా మీకు వీడియో తీసి నేను కంపల్సరీ పెడతా అండి. నాకు నీళ్లు పోయడానికైతే మొక్కలన్నిటికీ కనీసం ఒక పావుగంట టైం అయినా పడుతుందండి. ఆ సన్నగా పెట్టేసరికి అప్పుడప్పుడు జగ్గుతో పోసేసరికి చెట్లు ఏర్లు కదులుతున్నాయి అనేసి జగ్గుతో పోయట్లేను. సన్నగా పైప్ తోటి లేదా ఆ వాటర్ పోసే బాటిల్తోని మాత్రమే పోస్తున్నా నేను ఇప్పుడు పోసేది మందార మొక్కలకి, డ్రాగన్ ఫ్రూట్, గులాబీ మొక్కలండి. ఆ లైన్ మొత్తం నేను గులాబీ పూల మొక్కలే పెట్టుకున్నా నేను. కొన్ని ఫ్లవర్స్ మొక్కలు కూడా ఉన్నాయి. నా వెనకాల కనిపిస్తుంది అది అల్లనేరేడు పండు చెట్టు అండి. చూపించాను కదా, ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది. 1 ఇయర్లో ఒకసారి కాసినా సరే కానీ చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. నేను ఒక్క క్యాబేజీ మొక్క నాటుకుంటే దానికే 3 మొలకలు వచ్చినాయండి. అవి ఎంత పెద్దగా అవుతాయో చూద్దాం అనేసి నేను అవి అట్లనే పెంచుతున్నా. ఇంతకుముందుకు అదే మొక్కకి 3 హార్వెస్టింగ్లు చేసిన. కానీ ఒకటే దానికి 3-4 వచ్చేసరికి మొలకలు బలం సరిపోతలేదు అస్సలు. చూద్దాం అవి కాయలు అవుతాయా కావా, అంతటితోటే ఉంటాయో ఏమో చూద్దామండి. నేను ఇప్పుడు మొక్కలోకి వస్తున్నా కదా, ఆ మొక్కలు వచ్చేసి చిక్కుడుకాయ పాదండి. ఒక సపరేట్ దానికి పెయిన్ వస్తుంది కదా, ఇంకా వేరే మొక్కలకు కూడా అంటిస్తుందేమో అనేసి నేను అలా వేయలేదు. ఇప్పుడు నేను పోసేదేమో గోంగూర విత్తనాలకి
అలాగే పాలకూర నేను ఒక వీడియో చేసిన కదా, వీడియోలో నీ మొక్కలు అదే విత్తనాలు నాటుకోవడం చూపించిన అండి. భలే అనిపించింది ఆ వీడియో మాత్రం నాకు. కానీ ఇంకా నేను నాటిన ఒక 2 డేస్కే నేను వాటర్ ఇంకో మళ్ళీ పెడదామనేసి నేను పైపు వదిలేసిన, అందులో ఇంకా మొలకెత్తలేదండి. బంతినారుకు మాత్రం నేను ఎన్ని పాటలు పడ్డానో కానీ ఇప్పుడు నాకు మాత్రం ఫ్రీగా వచ్చేసింది. ఒక్క నారుది ఇట్లా ఫ్లవర్ కింద పడిపోతే ఆ ఫ్లవరే మంచిగా మొలకొచ్చేసి ఇంత బంతినారు ఉంది. ఇంతకుముందుకు బంతినారు కోసం ఎంత బాధపడ్డానో కానీ ఇప్పుడు మాత్రం నాకు మంచిగా చాలా వచ్చేసింది. నేను బెండకాయ నారు పెట్టినా కదా అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అది పెద్దగా అయ్యేసరికి అది బెండకాయ నారు కాదండి, తెల్ల గోంగూర. అది మొత్తం ఫ్లాప్ అయిపోయింది. బెండకాయ విత్తనాలు నేను పెట్టింది మాత్రం ఒక 4 చెట్లు మాత్రమే పెట్టుకున్నా. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.